ఇద్దరిలో డాన్స్ ఎవరు బాగా చేశారు? హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ మూడ్‌లో ఉన్నట్టున్నారు. సో, అదే ఎంజాయ్ మూడ్‌లో మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన వీడియోలోకి వెళ్తే టైగర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ వార్ 2 సాంగ్ ప్రోమో అయితే వచ్చేసింది. అంటే సాంగ్ అయితే రిలీజ్ చేయలేదు. సాంగ్ ప్రోమో అయితే వచ్చేసింది. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసుకున్నాం. అయితే పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాను. సాంగ్ ఎప్పుడు వస్తుందో అందరికంటే ముందు అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాను. అలాగే సాంగ్ అయితే వచ్చేసింది. వచ్చినటువంటి 2 నిమిషాలకు ఎప్పుడో చూశాను. ఇక అందరికంటే ముందు అప్డేట్ ఇవ్వాలి టైగర్ ఫ్యాన్స్‌కి అని చెప్పేసి హడావుడిగా ఆ వీడియో అయితే తీసేసి వీడియో పెట్టాను. వీడియో పెట్టిన తర్వాత అందరికంటే ముందే పెడుతున్నాను అనుకున్న టైంలో వీడియోకైతే కాపీరైట్ పడింది. ఎందుకంటే ఆ వీడియోలో సాంగ్ అయితే ప్లే చేశాను కాబట్టి మొబైల్‌లో ఆ సాంగ్ సౌండ్‌కి కాపీరైట్ పడింది. ఇదేంట్రా బాబు, అందరికంటే ముందు అప్డేట్ ఇద్దాం అనుకుంటే ఇలా అయిందని చెప్పేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ మళ్ళీ దాన్ని కొంచెం ఎడిట్ చేసి కొంచెం స్పీడ్‌లో అయితే పెట్టి మళ్ళీ అప్లోడ్ చేశాను. సో, వీడియో తీయడం అనేది తొందరగా అవుతున్నప్పటికీ కూడా దీన్ని డౌన్లోడ్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేసరికి మొత్తం సమయం అంతా అయిపోతుంది. సో, మళ్ళీ అప్లోడ్ చేశాను. అయినప్పటికీ కూడా ఇంకా ఎవరైతే అప్డేట్ ఇవ్వలేదు. సో, అయినప్పటికి రెండోసారి పెట్టాను. రెండోసారి పెడితే ఇక కాపీరైట్ అయితే పడలేదు. కొంచెం సాంగ్‌ని కొంచెం స్పీడ్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఆ టైం అనేది. సో, అప్పుడైతే కాపీరైట్ పడలేదు. సో, అప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది. మనం ముందు పెడతామో లేదనే హడావుడిలో చేశాను. అయినప్పటికీ రెండోసారి పెట్టినప్పటికీ కూడా అందరికంటే ముందే ఈ సాంగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సాంగ్ ప్రోమో అయితే అందరూ చూసారు. సాంగ్ అయితే ఇరక్కొట్టేసింది. అందులో హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు అయితే చించి అవతల పడేశారనమాట. సో, అంటే ఫ్యాన్స్ ఎంతగానో ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారని చూసారు. లిరిక్స్ కూడా రిలీజ్ చేయలేదు. జస్ట్ ప్రోమోనే రిలీజ్ చేశారు. అది కూడా అంటే హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారి డాన్స్ మీరు ఎంత ఈజీగా యూట్యూబ్‌లో చూసేస్తారా? అదేం కుదరదు. మీరు ఫుల్ లెంగ్త్ సాంగ్‌ని వెండి తెర మీదే చూడాలని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో, ఆ క్రేజ్ అలా ఉంది మరి. సో, జస్ట్ ప్రోమోతో అడ్జస్ట్ అయిపోండి. ఇక ఫ్యాన్స్ అయితే ఏదో ఒకటిలే, ఎన్టీఆర్ అన్న జస్ట్ అలా చూసాం కదా చాలు అలా అయితే అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి హై స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇంక రేపటి నుంచి ఇది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక క్వెషన్ ఏంటంటే, ఇద్దరిలో డాన్స్ ఎవరు బాగా చేశారు? ఇప్పుడైతే చాలామంది చర్చించుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరు డాన్స్ బాగా చేశారని చెప్పేసి. సో, ఇద్దరిలో ఎవరు డాన్స్ బాగా చేశారు చెప్పండి? సో, వీళ్ళిద్దరూ కూడా ఆ అవకాశాన్ని ఎవరికీ ఇవ్వలేదు. అంటే హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఈ అవకాశాన్ని, అంటే ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అని మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని వీళ్ళిద్దరూ ఎవరికీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా డాన్స్ అయితే చేశారనమాట. సో, ఎవరు బాగా చేశారని చెప్పుకోవడానికైతే అస్సలు లేదు. సో, పర్టిక్యులర్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ అంతకుముందు నేను చెప్పినట్టు వీళ్ళిద్దరూ డిఫరెంట్ డాన్సర్లు అనమాట. అంటే హృతిక్ రోషన్ గారి డాన్స్‌కి, ఎన్టీఆర్ గారి డాన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా హృతిక్ రోషన్ గారి డాన్స్ చూస్తేనేమో అంటే ఫ్లెక్సిబుల్ మూవ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. స్ప్రింగ్ యాక్షన్ లాగా ఫ్లెక్సిబుల్ మూవ్‌మెంట్స్ ఉంటే చాలా డీటెయిల్‌గా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ గారి మూవ్‌మెంట్‌కి వస్తే ఆయన మూవ్‌మెంట్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. హై స్పీడ్ డాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఒకే స్టెప్ ఇద్దరిని పక్క పక్కన వేస్తే ఈ స్టెప్‌ని అంటే హృతిక్ రోషన్ గారి కంటే ముందు ఎన్టీఆర్ గారు కంప్లీట్ చేసేస్తారు. సో, అంత స్పీడ్ ఉంటుంది. సో, మీరు ఒక్కసారి సాంగ్ ప్రోమోలో కూడా చూడొచ్చు. ఎన్టీఆర్ గారి డాన్స్ చాలా స్పీడ్ ఉంటుంది. ఇక హృతిక్ రోషన్ గారి స్టెప్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయన్నమాట. ఇక అంటే కంపేర్ చేయడానికి లేదు. అంటే గతంలో రిలీజ్ అయినటువంటి 'నాటు నాటు' ఆర్ఆర్ఆర్‌లో 'నాటు నాటు' స్టెప్ అంటే సాంగ్ ఏదైతే ఉందో ఇందులో నటించినటువంటి రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి డాన్స్ కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. సో, వీళ్ళ డాన్స్ వచ్చేసరికి అంటే హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారిది ఇద్దరికీ దగ్గర పోలికలు ఉండవు. ఎవరికాళ్ళు డిఫరెంట్ డాన్సర్లు అనమాట. కాబట్టి ఎవరు కూడా ఇలా మాట్లాడుకోవడానికి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాట్లాడుకోవడానికి వీళ్ళిద్దరు ఎవరికీ కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే ఇంతకుముందే నేను యూట్యూబ్‌లో వీడియో చూస్తుంటే ఒక అతను ఏమంటున్నాడంటే, అంటే ఎన్టీఆర్ గారి మీద అభిమానం కొంచెం అతి ఉత్సాహం ఎక్కువ. ఏమంటున్నాడంటే అతను, ఎన్టీఆర్ గారు డాన్స్ చాలా బాగా చేశారు అన్నాడు. ఓకే, అందరూ ఒప్పుకుంటారు. కానీ హృతిక్ రోషన్ గారు బిగిసిగిపోయినట్టు చేశారు, బిగిసిగిపోయినట్టు స్టెప్పులేశారని చెప్తున్నాడనమాట. అది వినంగానే నాకైతే నవ్వొచ్చిందనమాట. ఎందుకంటే హృతిక్ రోషన్ గారికి పెట్టింది పేరు ఏంటంటే చాలా ఈజీ మూవ్‌మెంట్స్ అనమాట. అంటే ఏదైతే అతను చెప్పాడో బిగిసిగిపోయినట్టు ఏశారని దానికి ఆపోజిట్ ఉంటుంది. హృతిక్ రోషన్ గారి డాన్స్ అంతా కూడా చాలా ఈజీ మెథడ్‌లో చాలా సింపుల్ మూవ్‌మెంట్ అనమాట. అంటే ఏదైతే బిగుసుకుపోవడానికి ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉందో సింపుల్‌గా అలా వేస్తారు. హృతిక్ రోషన్ గారి డాన్స్ చాలా ఈజీ మెథడ్‌లో వేస్తూ ఉంటారండి డాన్స్. అంటే నాకు అర్థమైంది. అతను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అతను ఏ మూమెంట్‌లో చెప్పాడంటే ఎన్టీఆర్ గారి మీద లవ్ అనేది కొంచెం ఎక్కువయ్యి అలా చెప్పినట్టు నాకు అనిపించింది. ఓకే, ఎన్టీఆర్ గారు బాగా చేశారు. ఇది అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎన్టీఆర్ గారిని హైలైట్ చేయడానికి హృతిక్ రోషన్ గారిని డబుల్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ డైలాగ్ అయితే అసలు సింక్ కాదు ఎవరికి, హృతిక్ రోషన్ గారికి. అందరికీ తెలుసు ఇండియాస్ టాప్ డాన్సర్‌లో పర్టిక్యులర్‌గా బాలీవుడ్‌లో నంబర్ 1 డాన్సర్ ఎవరంటే అది అందరికీ తెలుసు, హృతిక్ రోషన్ గారు. హృతిక్ రోషన్ గారి డాన్స్‌కి అసలు పేరు పెట్టడానికి అవకాశం లేదు. సో, వీళ్ళిద్దరూ డాన్సులు కూడా
ఎవరి కాళ్ళు పేరు పెట్టడానికి లేకుండా ఇద్దరు బోత్ ఆర్ డిఫరెంట్. ఎన్టీఆర్ గారి డ్యాన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ హృతిక్ రోషన్ గారి డ్యాన్స్ ఇస్ డిఫరెంట్. బోత్ ఆర్ డిఫరెంట్ డాన్సర్స్. సో వీళ్ళిద్దరు కూడా కుమ్మేశారు, ఇరక్కొట్టేశారు. అయితే అందరికీ ఉన్నటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ సాంగ్ అనేది మూవీలో ఎక్కడొస్తుంది? సో చాలామంది ఏమనుకుంటారంటే మూవీ అయిపోయిన తర్వాత మూవీ చివరిలో వస్తుందేమో అనుకుంటున్నారు. సో మరి చివరిలో వస్తుందా లేకపోతే మూవీలోనే వస్తుందంటే ఎక్కువ శాతం 99% ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళిద్దరికి ఒక మిషన్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి అంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ కలిసి ఒక మిషన్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ మిషన్ కంప్లీట్ చేస్తారు. మీరు ట్రైలర్లో చూసుకుంటే ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు ఇద్దరు ఆపోజిట్లో నుంచి షూట్ చేసుకున్నటువంటి ఒక సీన్ ఉంది చూసారా? సో నాకు తెలిసి ఆ మిషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ మూడ్లో ఈ సాంగ్ అయితే వస్తుంది. మీరు వార్ 1లో చూసుకున్న అంటే వార్ మూవీలో చూసుకున్న ఒక మిషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టైగర్ ష్రాఫ్ గారు అంటే హృతిక్ రోషన్ గారి సాంగ్ అయితే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే వస్తుంది. ఒక మిషన్ అనేది వీళ్ళిద్దరూ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక మిషన్ అనేది వీళ్ళిద్దరూ కంప్లీట్ చేసిన తర్వాత ఈ సాంగ్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫైనల్లో పెడితే అంతగా బాగోదు కాబట్టి సో మ్యాక్సిమం ఇక్కడే పెడతారు. ఈ సాంగ్ అయితే ఇక్కడ వస్తుంది. దాంతోపాటు ఈ మూవీకి సెన్సార్ అనేది కంప్లీట్ అయింది. సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతోపాటు ఈ మూవీ రన్ టైం కూడా 2 గంటల 53 నిమిషాలు దగ్గర దగ్గర అంటే 2 గంటల 53 నిమిషాల 23 సెకండ్లు సంథింగ్ ఏదో ఉంది. 2 గంటల 53 నిమిషాలు అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. సో U/A సర్టిఫికేట్ అయితే సెన్సార్ వాళ్ళు దీనికి ఇచ్చారు. ఇక ఫుల్ సాంగ్ అనేది పూర్తిగా థియేటర్లోనే చూడాలని చెప్తున్నారు. ఇక ఈ సాంగ్ అనేది రేపటి నుంచి ఎన్ని రికార్డులు క్రియేట్ అంటే ఈ ప్రోమో అనేది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ మనం చూడాలి. సో ఇది ఇవాల్టి ఈ వార్ 2 సాంగ్కి సంబంధించి ఒక స్మాల్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.